నమస్తే మిత్రులారా. ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుందో నాకు అర్థం కావట్లేదు. మొన్న కేసీఆర్ వచ్చి బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలపైన తొక్కిబట్టి నారదీస్తా ఎవరిని వదలనుకుంటూ వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వానికి. కేసీఆర్ గారు మాట అన్నారు, ఇక నుంచి సభలు పెడతా, సభల్లో పాల్గొంటా, ఇక నుంచి మీడియా మిత్రులకు అవైలబుల్గా ఉంటా, ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటిస్తా అనుకుంటూ కేసీఆర్ గారు చెప్పేసి వెళ్ళిపోయారు. అయితే రేవంత్ రెడ్డి దానికి భయపడి ఏమన్నాడు, అయ్యో వద్దు బహిరంగ సభలు ఎందుకు, అసెంబ్లీలో మాట్లాడుకుందాం రండి, ఇక బయట కేసీఆర్ మీటింగ్లు పెడితే ఎట్లుంటుంది. ఆనాడు 2G 3G 4G 5G లేనప్పుడే ఉద్యమాన్ని గల్లీ గల్లీ వాడన ఉవ్వెత్తున ముందుకు నడిపించిన నాయకుడు. అట్లాంటిది ఈరోజు మళ్ళీ కేసీఆర్ బయటికి వెళ్తే ఉంటుందా ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వంతో సహా వెన్నులో వణుకు పుట్టాల్సిందే కేసీఆర్ బయటకు వస్తే. అక్కడ భయపడి ఏమంటాడంటే వద్దు ఏమైనా ఉంటే మనం అసెంబ్లీలో మాట్లాడుకుందాం. అయితే కేసీఆర్ అన్నాడు, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు గెలిచినందుకు వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాను, ఇక నుంచి రోజులు మనయందే. జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మంచి ప్రాధాన్యత ఇద్దాం అనుకుంటూ హరీష్ రావు కేటీఆర్ మాట్లాడితే వద్దు జెడ్పీటీసీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలో ప్రతిపక్షంతో అడుగుతా, వాళ్ళు లేఖ రాసిస్తేనే నేను ఎన్నికలు పెడతా అంటుండు. నువ్వు సెక్రటరీవా, లేకుంటే నువ్వు కేసీఆర్ పిఏవా, లేకుంటే అసలు నువ్వు ఎవరివయ్యా? రాష్ట్ర ముఖ్యమంత్రులుగా బిహేవ్ చేస్తున్నావా? ఇక్కడ కేసీఆర్ సీఎం లెక్క అవుపడుతుండు. మీడియా ఛానల్ కూడా 2-3 రోజులు చూస్తూ ఉన్నారు. మొత్తం హవా, ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ హవా. బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ, మిగతా టీవీ ఛానల్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలే కానీ, యూట్యూబ్ ఛానల్లే కానీ మొత్తం కేసీఆర్దే హవా. ఈ వారం రోజులు నడిచేది అదే, ఈ వారం రోజుల దాకా ఉండే ట్రెండ్ కూడా అదే. పూర్తి స్థాయిలో కేసీఆర్ హవా మాత్రమే ఎక్కడ చూసినా కూడా. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇక్కడ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ ఉన్న సీఎం కూడా కేసీఆర్ అన్నట్టుగా నాకు పడుతుంది. మరి ఏనాడు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవర్తించలేదు. మరి ఏ సభలు ఎక్కినా కేసీఆర్ని తిట్టుడే, ఏ సభలు ఎక్కినా కేసీఆర్ని అని యాద్ చేసుకున్నట్టు విచిత్రంగా ఉంది. మరి అసెంబ్లీ విచిత్రం కదా, ఎవరైనా నీళ్ళ మీద కొట్లాడదాం అనేటోళ్ళని చూసినాం. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల అసెంబ్లీలో పెట్టేటోళ్ళను మొదటిసారి రేవంత్ రెడ్డిని చూస్తా ఉన్నా. ఒక్కసారికి ఇది చూడండి మిత్రులారా. 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు, సీఎం మంత్రుల భేటీలో నిర్ణయం, 3 గంటల పాటు సాగిన సమావేశం, జీహెచ్ఎంసీ విలీనం, పలు అంశాలపై చర్చ, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై మెయిన్ ఫోకస్, బీసీ రిజర్వేషన్ల ఇరిగేషన్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది మిత్రులారా. అయితే నాకు ఇది చదవగానే ఎందుకు నాకు వచ్చిందంటే, కేసీఆర్ గారు మొన్న పోయినసారి అసెంబ్లీ సమావేశాలు అనుకుంటా, కేసీఆర్ గారు వచ్చి అట్లా అసెంబ్లీలో కూర్చున్నారు. రేవంత్ రెడ్డి భయానికే, కేసీఆర్ భయానికే, కేసీఆర్ గారు జస్ట్ ఆయన లుక్స్ ఎట్లున్నాయంటే ఇట్లా కూర్చున్నాడు, ఒకటే యాక్షన్. రేవంత్ రెడ్డి వైపున చూస్తూనే ఉన్నాడు. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం నుంచే వాకౌట్ చేసి వెళ్ళిపోయాడు. అసెంబ్లీ బంద్ పెట్టిరు ఆ రోజు. అట్లాంటిది కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ వాళ్ళు బతుకుతారా? నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే ఏ ఒక్క మంత్రి అయినా సరైన సబ్జెక్ట్తో మాట్లాడినా ఒక్కొక్కని గొంతులో వణుకు పుట్టింది. ఇలా చూస్తే నాకు లవ్ రాలేదు, గొంతులో వణుకు పుట్టింది. చావును దగ్గర నుంచి చూసినట్టు ఎట్లా భయపడతారో ఆ విధంగా భయపడరు ఒక్కొక్కళ్ళు. అయితే అది పోనీ ఇది కొంచెం మాట్లాడుకుందాం. ఈ 29న అసెంబ్లీ సమావేశాలు పెట్టారు, బాగానే ఉంది. దేనికోసం మరి? ప్రజలు సమస్యల్లో ఉన్నారా, దేని గురించి ఉన్నారో దాని గురించి పెడుతున్నారా, లేకుంటే ప్రజా సమస్యలపైన ఏమైనా కొత్త గ్యారెంటీలు ఇస్తున్నారా అంటే అది అనుకోలే. కానీ అది కాదట. సీఎం మంత్రుల భేటీలో నిర్ణయం, కేసీఆర్ మీటింగ్ అయిపోయింది కదా, ఇక అందరూ బెల్లం దగ్గర ఈగలు ముసిరినట్టు రేవంత్ రెడ్డి దగ్గర మంత్రులు అమ్మో గణేషి మాటలన్నాడు. ఏంది గణేషి మాటలా? తోలు ఇస్తా అంటాడు, పండబెట్టి నారది ఇస్తా అంటాడు, ఇక్కడ నుంచి సభలు పెడతా అంటాడు. ఇక మనం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఇక ఆయన మాత్రం ఆగడు, ఆపే మొగోడే లేడు అనుకుంటూ ఈగలు ముసిరినట్టుగా రేవంత్ రెడ్డి దగ్గర మంత్రులు కూర్చొని గుసగుసలాడుకున్నారట. మరి గుసగుసలాడుకొని ఏం చేశారు వినండి. ఇక 3 గంటల పాటు సాగిన సమావేశం, అంటే 3 గంటలు, అదే కేసీఆర్ గారు గంటనే మాట్లాడిండు, వీళ్ళందరూ కలిసి 3 గంటలు చర్చించుకున్నారు. వీళ్ళ దగ్గర ఏం సబ్జెక్ట్ లేదు కదా, సబ్జెక్ట్ లేదు, చదువు లేదు, సంధ్య లేదు. మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గొప్పోళ్ళు, అలాంటి వాళ్ళని గెలిపించారు. మరి జీహెచ్ఎంసీ విలీనం, పలు అంశాలపై చర్చ, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై మెయిన్ ఫోకస్. ఇక్కడ రేవంత్ రెడ్డి మాట చెప్పిండు, మరి ప్రతిపక్ష వాళ్ళు లెటర్ రాసి ఇస్తలేరు, జెడ్పీటీసీ ఎన్నికలు పెడతా అంటుండు. ఇప్పుడు ఎన్నికలు పెట్టుడు కాదు, ఒకవేళ ఎన్నికలు పెడితే, జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే రేవంత్ రెడ్డి ఇక గుడ్డ నెత్తి మీద వేసుకొని ఏడుసుడు తప్ప నిజంగా చెప్తున్నా వేరే పని లేదు.
ఇక కేసీఆర్ బయటికి వెళ్ళిండు కదా, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కార్యకర్తలతో సహా అందరూ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక నుంచి హవా కూడా బీఆర్ఎస్దే, కథ కూడా బీఆర్ఎస్దే, వ్యవహారం అంతా బీఆర్ఎస్దే. బీసీ రిజర్వేషన్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చించే అవకాశం. అయితే ఈ బీసీ రిజర్వేషన్ సిగ్గుండాలి మాట్లాడుకోవడానికి రేవంత్ రెడ్డికి, బీసీకి మంత్రిగా వహిస్తున్న పొన్నం ప్రభాకర్, మన తెలంగాణ టీపీసీసీ పదవికి హెడ్ మహేష్ కుమార్ గౌడ్ సిగ్గుండాలి మీకు కొంచెమైనా. చెప్తున్నా కదా, మీరు బీసీ బిడ్డలై బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోవడానికి మీకు సిగ్గుండాలి. ఎంత చాతగానితనం తెలుసా? మీకు 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 పెద్ద పెద్ద మాటలు కూడా అవసరం లేదు, మీకు కొంచెం సిగ్గు శరం ఏమైనా ఉంటే నేను చెప్పేది కొంచెం యూనిగా. 40 రిజర్వేషన్ కోర్టు ధిక్కరించినప్పుడు, కోర్టు అప్రూవ్ చేయనప్పుడు, కోర్టు దాన్ని ఆ యొక్క మీరు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో వాటిని రద్దు చేసినప్పుడు మీరు పార్టీ తరఫున 40 రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు. మరి ఇవ్వడానికి ఏం మాయారోగం మీకు? ఏం కరోనా వచ్చిర్రా, లేకుంటే కళ్ళ మూర్రంగిట్లు వేసుకొని చూసిర్రా? ఒక బీసీ బిడ్డ ఒంటి మీద పెట్రోల్ పోసుకొని మరి చనిపోయిండు, సిగ్గనిపియలే? ఎందుకురా బై పదవులో కూర్చున్నాం అనుకుంటే సిగ్గనిపియలే ఆ రోజు? మళ్ళీ 40 రిజర్వేషన్. మీ మొహాలకు దమ్ముంటే జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పుడు గెలవండి. అధికారంలో ఉండి 12,754 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో నుంచి 4,031 సర్పంచ్ అభ్యర్థులు బీఆర్ఎస్ గెలిచిర్రు. 6,000 మీ మొహాలకు ముష్టి 6,000. బీజేపీకి అయితే చెప్పొద్దబ్బా, వాళ్ళు మొద్దు నిద్రలు. అసలు వాళ్ళ గురించి మాట్లాడుకున్నాడే దండ కనిపిస్తుంది నాకు. బీజేపీ వాళ్ళ గురించి 600 ఇజ్జత పోయే వారం అంతో ఎందుకంటే మన స్వతంత్ర అభ్యర్థులు ఉంటారు కదా, ఏ పార్టీకి సంబంధం లేదు, వాళ్ళ సంఖ్య బెటర్, ఇంకా 1000 దాకా ఉంది. బీజేపీ వాళ్ళు అయితే అద్మానం. ఇక ఏ గుర్తులు లేకుండానే బీఆర్ఎస్ పార్టీ జోరుగా గెలిచిందంటే రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇందులో బీఆర్ఎస్ అట్లా సింబల్ అవపడితే గుండె దడుచుకొని మోకాళ్ళ జారుకుంటూ రావాలి. మీకు మోకాళ్ళ జారుకుంటూ రావాలి. అరే పరిపాలించండి, ప్రజలు ఓటేసి గెలిపించారు. 4.5 కోట్ల ప్రజలు రేవంత్ రెడ్డి అనుకొని చూస్తూ ఉంటే లేదు ఇదంతా చినిగిపోయిన వ్యవహారం అనుకుంటూ తేల్చి చెప్పేసిన కదా రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా మీరే చూడండి, ఈ 2 సంవత్సరంలో నేను ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎక్కడైనా హుందాతనం అవుపించిందా? అది నాకు కనుక ఇచ్చుంటే ఈరోజు బ్రహ్మాండంగా చేసేటోడిని, మీకైనా ఇచ్చుంటే బ్రహ్మాండంగా చేసేటోళ్ళు. కానీ యాద మరిసి సోయి మరిసి సంపాదించుడే, అయ్యో రియల్ ఎస్టేట్ చేస్తాడు చూసారా, దానికన్నా అద్మానం అయిపోయిండు. భూముల అమ్ముడు, కబ్జాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, అబ్బాబా. ఇక మనం నోటితో చెప్పుకో తలకాయ వస్తుంది ఒకసారి ఈయన గురించి మాట్లాడుకుంటే. సరే అసెంబ్లీ పెడుతున్నారు, కేసీఆర్ వస్తే మాత్రం మీరు సగం సత్తారు. నేను ముందే చెప్తున్నా, గుండెలు అరచేతుల్లో పట్టుకుంటారో లేకుంటే మోకాల్లో జార్చుకుంటారో మీ ఇష్టం. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఒక్కని దగ్గర సబ్జెక్ట్ లేదు కదా, ఒక్కని దగ్గర ఒక్కడైనా సరిగ్గా పీజీయో పిహెచ్డియో చదువుకొని, లేకుంటే నీళ్ళ మీదనో, లేకుంటే ఎవరికైనా పలుపలు శాఖల్లో పలుపలు మంత్రి శాఖలో పనిచేసి అవగాహన ఉండుంటే తెలంగాణ రాష్ట్రం గురించి, ఒక కాలువ గురించో, పిల్ల కాలువ గురించో, చెరువు గురించో, వాక్ గురించో తెలిసి ఉండేది. ఒక్కరికి బేసిక్ తెలియదు, బేసిక్ రాదు, లాజిక్ తెలియదు, ఆయనకి ఏమీ రాదు. ఒకరికేమో నీటిపారుదల శాఖ మంత్రి, ఇంకొకరికేమో ముఖ్యమంత్రి పదవి, ఇంకొకరికేమో రోడ్ శాఖ మంత్రులు, అది తొక్క తోలు డొకారం. ఏంది ఇది అంతా? ఒక్కరికి సబ్జెక్ట్ లేదు. అసెంబ్లీలో కేసీఆర్ జస్ట్ 10 నిమిషాలు మాట్లాడితే దానికి సమాధానం ఇవ్వడానికి ఒక్క నిమిషం పక్కన పెడదాం. ఒక్క మాట అని మీ దగ్గర సమాధానం ఉంటుందా? ఎవరి దగ్గర ఉండదు. మొత్తం ఎర్రి మొహాలు, తెల్లమైపోతుంది. ఎర్ర మొహాలు వేసి దిక్కులు తీసుడు తప్ప ఏం ఉండదు. ఏది కేసీఆర్ ఒక్కసారి అసెంబ్లీకి వస్తే పొంగిలేటి ముఖము ఉత్తమ్ కుమార్ రెడ్డిది. ఇక వెంకటరెడ్డి కోమటిరెడ్డి గురించి మనం మాట్లాడుకోదబ్బు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కావాలి. దబ్బ అంటాడు, దబ అబ్బా అంటాడు. ఇక ఆయన జ్యూస్ వేసి వస్తాడో ఏం చేసి వస్తాడో ఎవరికి అర్థం కాదు. ఇక పొన్నం ప్రభాకర్ అయితే అది చాలా రుతాడు ఒకటేసారి లోపలికి వచ్చి. సో ఒక చిన్నపాటి ఎంటర్టైన్మెంట్, ఒక సింహం మరికొన్ని జింకలతోటి యుద్ధం జరగబోతుంది. దాన్ని కూడా మనం చూసి కడుపుబ్బ నవ్వుకోవాలి. ఆ వ్యవహారం ఏందో మనం మరి కొన్ని రోజుల్లోనే చూసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ప్రజల గురించి మాట్లాడుకోరు, ప్రజల గురించి పట్టించుకోరు. ఎన్నో శాఖలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, ఎన్నో విధాలుగా. కేసీఆర్ ఒక్క నీటితోటి నా నైజం నీళ్లు, నా రాష్ట్ర ప్రజల బ్రతుకు తెరువు కూడా నీళ్ళే అనుకుంటే ఆయన మాట్లాడితే వీళ్ళ దగ్గర మాట్లాడుకోవడానికి ఏ ఉండదు, కుదరదు కూడా. అసెంబ్లీ ఇక కథ వేరుంటుంది. అసెంబ్లీ అయితే చెప్తున్నా కదా, కథ వేరుంటుంది, చిరిగిపోద్ది ఒక్కొక్కరికి. చూడండి.